లాస్ట్ వీక్లో మనం ఫిలదెల్ఫియా సంఘం గురించి మనం ధ్యానించాము. ఈ యొక్క వారం ధ్యానించే సంఘం ఏంటి అని అంటే లవోదికయ, లాస్ట్ సంఘం అన్నమాట. ప్రభువారు 7 సంఘాల గురించి చెప్తూ 6 సంఘాల గురించి మనం ధ్యానించాం. ఎఫెసీ సంఘాన్ని గురించి, అలాగే స్మర్ణ, పెర్గమ, తుయితైర, సార్దిస్ అని ఫిలదెల్ఫియా, ఇవన్నీ కూడా మనము ధ్యానించాం. ఈ వారం ఇది ఏ సంఘం గురించి అంటే లాస్ట్ సంఘం గురించి చెప్తున్నారు, లవోదికయ సంఘం గురించి. అంటే ఎందుకు సంఘాలను ఉద్దేశించి చెప్తున్నారంటే ప్రతి సంఘంలో కూడా ఇటువంటి 7 సంఘాల లక్షణాల్లో ఏవో ఒకటి ఉంటూ ఉంటాయి అన్నమాట. ఒక సంఘంలో ఉన్న లక్షణం ఉండొచ్చు, లేకపోతే పూర్తిగా ఆ సంఘంలో ఈ సంఘంలో ఉన్న లక్షణాలైనా ఉండొచ్చు అన్నమాట. సో ఇవి సంఘముతో అంటే యేసుక్రీస్తు వారి రక్తములో కొనబడి సంఘములో చేర్చబడిన వ్యక్తులకు దేవుడు తెలియపరిచే విషయాలు అనమాట. సో ఇక్కడ లవోదికయ సంఘం గురించి ఏం చెప్తున్నారంటే స్టార్టింగే ప్రభువారు మిగిలిన 6 సంఘాల్లో కొన్ని విషయాలనైనా, ఒక్క విషయాన్నైనా మెచ్చుకున్నారనమాట. ఏం పర్వాలేదు, ఈ విషయంలో నువ్వు బాగానే ఉన్నావు అని కొంతైనా మెచ్చుకున్నారు. కానీ ఈ యొక్క లవోదికయ సంఘానికి వచ్చేసరికి ఇక్కడ మనకి మెచ్చుకోవాలంటూ ఏం కనిపించట్లేదన్నమాట. ప్రభువారు డైరెక్ట్గా ఇక్కడ ఏం చెప్తున్నారు, వీళ్ళలో ఉన్న లోటుపాట్లతోనే స్టార్ట్ చేస్తున్నారనమాట. సో ఈ యొక్క లవోదికయ సంఘం గురించి ఏమంటున్నారు, నీ క్రియలను నేను ఎరుగుదును. మన క్రియలు అని అంటే మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన పనులు, ప్రతి ఒక్కటి కూడా ప్రభువారు నేను అవన్నీ కూడా నాకు తెలుసు అంటున్నారు. ఇదే మాట ఎవరెవరు ఏ సంఘాలతో చెప్పారనేది కూడా మనం చూస్తే ఒక్కసారి యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఏమంటున్నారు, నీ క్రియలు అని ఎఫెసీ సంఘం గురించి చెప్తున్నారు. అలాగే ఇదే 2వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఇక్కడ ఏమంటున్నారు అని అంటే డైరెక్ట్గా క్రియలు అని అనలేదు, కానీ 9వ వచనంలో ఏమంటున్నారు, నీ శ్రమను, నీ దరిద్రతను, అంటే నువ్వు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నావో, అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎలాగుంటున్నావో, నీ స్పందన ఏ విధంగా ఉంటుందో నాకు తెలుసు అని చెప్తున్నారు. అలాగే ఇదే 2వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఇక్కడ కూడా డైరెక్ట్గా అంటలేదు, కానీ ఇక్కడ ఏమంటున్నారంటే నువ్వు శ్రమ కలిగినప్పుడు కూడా నా యందలి విశ్వాసంను విసర్జింపలేదు అనేది 13వ వచనంలో చెప్తున్నారు. ఇన్నున్న కొన్ని విషయాల్లో నువ్వు తప్పిపోతున్నావు అనేది తెలియపరిచారు. అది కూడా క్రియల్లోనికి వస్తుంది అనమాట. అలాగే ఇదే 2వ అధ్యాయము 18వ వచనంలో కూడా దేంతో స్టార్ట్ చేశారు, నీ క్రియలు అని అంటున్నారు 19వ వచనంలో. అలాగే ఇక్కడ సార్దిస్ సంఘం గురించి వస్తే కనుక ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో కూడా ఏమంటున్నారు, నీ క్రియలను నేను ఎరుగుదును అని అంటున్నారు. అలాగే ఫిలదెల్ఫియా సంఘంలో ఇదే 3వ అధ్యాయము 8వ వచనంలో కూడా నీ క్రియలను నేను ఎరుగుదును, అంటే నువ్వేం ఆలోచిస్తున్నావో, సంఘంలోనికి వచ్చే నువ్వు ఏ విధంగా తలస్తున్నావో, తోటి వారితో నువ్వు ఎలా ఉంటున్నావో అవన్నీ కూడా నాకు తెలుసు అని అంటున్నారనమాట. అలాగే అదే విషయాన్ని లాస్ట్ సంఘానికి కూడా చెప్తున్నారు, లవోదికయ సంఘానికి, నీ క్రియలను నేను ఎరుగుదును. మన ఆలోచనలు ఎవరికి తెలియవు అని మనం అనుకుంటాం. 4 గోడల మధ్య లేకపోతే ఇద్దరి మధ్య జరిగే సంభాషణ ఎవరికి తెలియదు అనుకుంటాం. కానీ సొలొమోను భక్తుడు రాసింది ఏంటి అంటే పాతాళమును అగాధ కోపమును ఆయనకి తేటగా ఉన్నాయంట. సో మన హృదయాలు ఇంకెంత తేటగా ఉంటాయి ఆయనకి అని చెప్తున్నారనమాట. అంటే అక్కడ ఏం చెప్తున్నారు, మన ఆలోచనలు తెలియవని మనం అనుకుంటాం, కానీ పరలోకంలో మన ఆలోచనలు ప్రతిధ్వనిస్తూ ఉంటాయంట. అంటే మనకు వచ్చే ఆలోచనలు ఒక్కోసారి ఎంత అసహ్యంగా ఉంటాయో మనకి తెలుసు. పక్కోళ్ళతో చెప్తే మన మీద ఉమ్మేసి వెళ్ళిపోతారనమాట. అలాంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి, కానీ ఇవే ఆలోచనలు పరలోకంలో ప్రతిధ్వనిస్తూ ఉంటాయంట. భక్తులు చెప్పిన విషయం అది. సో ఇక్కడ ప్రభువు వారు కూడా ఏమంటున్నారంటే నీ క్రియలను నేను ఎరుగుదును, నాకు అన్నీ తెలుసు అని అంటున్నారనమాట. ఇంకొకటి ఏమంటున్నారంటే యెషయా గ్రంథంలో యెహోవాకు కనబడకుండా తమ ఆలోచనలను మరుగు చేసుకునే వారికి శ్రమ అంట. అంటే ఈ ఆలోచనలు దేవునికి తెలియవు, ఇలా చెయ్యాలి అని అనుకుంటే వాళ్ళకి ఏంటి అని అంటున్నారంటే శ్రమ అని ప్రభువారు చెప్తున్నారనమాట. మనం అవిశ్వాసుల సంగతి పక్కన పెడితే ఈ విషయాలు ప్రభువారు ఎవరికి చెప్తున్నారంటే సంఘానికి, స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘానికి ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో మన క్రియలు అనేవి ప్రతి ఒక్కటి కూడా ఆయన కౌంట్ చేస్తున్నారు అనేది ఇక్కడ చెప్తున్నారన్నమాట.
నెక్స్ట్ ఏమంటున్నారంటే 15వ వచనంలో, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు అని అంటున్నారనమాట. అంటే ఇక్కడ ఎందుకు దీన్ని ప్రభువారు ఉపయోగించారంటే గనక, మనం ఒకసారి లవోదికయ చరిత్ర చూస్తే గనక, లవోదికయ సంఘం అనేది, ఇక్కడ లవోదికయ పట్టణం అనేది చాలా సంపన్నమైన పట్టణం అన్నమాట. కానీ ఎంతో సంపద ఉంది. ఏ విషయాల్లో అవి సంపద కలిగిన పట్టణము అని అంటే, బ్యాంకింగ్ అనేది ఇప్పుడిప్పుడు మనకు తెలుసని అనుకున్నాం. ఆ టైంలోనే బ్యాంకింగ్ ఇండస్ట్రీలో అది చాలా వెల్తీ సిటీ అన్నమాట. అలాగే బంగారం కూడా అక్కడ వాళ్ళకి ఎక్కువ అన్నమాట. ఆ విషయంలో అది చాలా సంపద కలిగిన పట్టణం అంట. మనకి ఇప్పుడిప్పుడు ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వీటన్నిటిని బట్టి మనకి బ్యాంకింగ్ ఎక్కువగా ఉన్నాయి. కానీ ఆ టైంలోనే ఈ లవోదికయ పట్టణంలో ఇది చాలా ఫేమస్ అన్నమాట. చాలా రిచెస్ట్ సిటీ అనేది ఇక్కడ హిస్టోరియన్స్ చెప్తూ ఉంటారు, బైబిల్ పండితులు. అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే, ఇది ఎంత సంపద కలిగింది అని అంటే, తరచుగా ఈ యొక్క లవోదికయ పట్టణంలో భూకంపాలు వచ్చేవంట. భూకంపాలు వచ్చినప్పుడు ఇది ఎవరి యొక్క అధీనంలో ఉంది, ఎవరి దాన్ని పరిపాలిస్తున్నారంటే, రోమా సామ్రాజ్యం వారు లవోదికయ పట్టణాన్ని పరిపాలిస్తున్నారు. సో ఎప్పుడైతే తరచుగా భూకంపాలు వచ్చి అక్కడ నష్టం జరిగేదో, ఈ రోమా ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేయాలనుకున్న లవోదికయ పట్టణం వాళ్ళు ఏమనేవారంటేనంట, మీ నుంచి మాకు సహాయం అక్కర్లేదు, మాకు కావలసినంత సంపద ఉంది, మాకున్న వాటితో మేము బాగు చేసుకుంటాము, నిర్మించుకుంటామని ఆ టైంలోనే ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని వారు నిరాకరించేవారంట. అంటే అంత సంపద కలిగిన వారు అనేది ఇక్కడ తెలియపరుస్తున్నారనమాట. రెండోది దేనికి ఫేమస్ అంటే, ఇక్కడ నల్ల ఊలు అనేది ఉత్పత్తి జరిగేదన్నమాట. అది కూడా ఎలాంటిదంటే సామాన్యమైనది కాదు, అది చాలా షైనింగ్గా చాలా అందంగా ఉండేదంట. అది చాలా కాస్ట్లీయెస్ట్ అనమాట బ్లాక్ వూల్ అనేది. అంటే ఇది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, లగ్జరీకి సాదృశ్యంగా ఉందన్నమాట. అది కూడా ఆ పట్టణంలో ఉంది ఆ ఇండస్ట్రీ అనేది. ఇంకొకటి ఇది ఎందుకు ప్రాముఖ్యమైనది అని అంటే, ఈ యొక్క లవోదికయ పట్టణంలో ఒక మెడికల్ స్కూల్ ఉందన్నమాట. మనకి మెడికల్ కాలేజెస్ ఇప్పుడు అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయి. కానీ ఆ టైంలోనే లవోదికయ పట్టణంలో ఒక మెడికల్ స్కూల్ ఉందన్నమాట. అక్కడ ఏమి తయారు చేసేవారు అని అంటే, కంటికి సంబంధించిన వ్యాధులు నయం అవ్వడానికి అక్కడ ఒక కాటుక లాంటి దాన్ని, ఒక పదార్థాన్ని వాళ్ళు తయారు చేసేవారంట. ఈ మూడిటికి కూడా లవోదికయ పట్టణం అనేది చాలా ఫేమస్గా ఉండేదన్నమాట. సో ఇంత సంపన్నత ఉంది, కావలసినది అంతా వీళ్ళకు ఉన్నది. కానీ అక్కడ ఒక ప్రాబ్లం ఉందన్నమాట. ఏంటంటే వాటర్ సప్లై అనమాట. మనకి ఎన్ని ఉన్నా సరే వాటర్ సప్లై లేకపోతే అది చాలా కష్టం. నాగరికత అనేది ఎక్కడ ప్రారంభం అవుతుందంటే, వాటర్ ఉన్న చోట నుంచే మనకు ఆ సివిలైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి అన్నీ బాగానే ఉన్నా నీరు సరిగ్గా లేకపోతే అది వ్యర్థం అన్నమాట. సో ఇక్కడ లవోదికయ వాళ్ళకు కూడా ఉన్న సమస్య ఏంటి అని అంటే, వాటర్ సప్లై అనమాట. ఎవరమన్నా ఇల్లు కట్టుకోవాలంటే ముందుగా అక్కడ ఏం చూస్తాము, వాటర్ సప్లై ఏ విధంగా ఉందనేది చూస్తాం. ఎంత అక్కడ బంగారమే ఉన్నా, గ్రానైటే ఉన్నా ఎవడు అక్కడ ఇల్లు కట్టుకోరు. ఎందుకు, వాటర్ సప్లై లేకపోతే అది పనికి రాదనమాట అక్కడ నివసించడానికి. సో ఈ యొక్క లవోదికయ పట్టణం వారికి ఉన్న ప్రాబ్లం కూడా ఏంటంటే, వాటర్ సప్లై అనేది వాళ్ళకి లేదనమాట. ఈ యొక్క లవోదికయ పట్టణానికి తూర్పు వైపున హీరాపోలిస్ అనే ఒక పట్టణం ఉంది. అలాగే తూర్పు వైపున కొలస్సీ ఉందన్నమాట. సో ఈ రెండు పట్టణాల మధ్య ఈ లవోదికయ పట్టణం ఉంది. సో దీనికి వాటర్ ఎలా వస్తుంది అని అంటే, ఇటు తూర్పు వైపున ఉన్న హీరాపోలిస్ నుంచి, అలాగే ఈ యొక్క కొలస్సే పట్టణం నుంచి వీళ్ళకి వాటర్ సప్లై అనేది వస్తుంది అనమాట. ఈ హీరాపోలిస్ అనే పట్టణం ఎలాంటిది అని అంటే, అక్కడ వేడి నీటి బుగ్గలు ఉండేవన్నమాట. సో అక్కడ ఎలాంటి వాటర్ వస్తుంది, వేడి నీటి బుగ్గలు ఉంటే వేడి నీళ్ళు వస్తాయి అన్నమాట. మనకి ఇప్పుడు పైప్ లైన్స్ తెలుసు, లవోదికయ పట్టణంలో అప్పుడే స్టోన్ పైప్స్ అన్నమాట, రాతితో చేసిన ఆ యొక్క పైప్స్ ద్వారానే ఈ యొక్క లవోదికయ పట్టణానికి వాటర్ సప్లై రావడం అనేది జరిగింది. సో ఈ ఇక్కడ ఉత్తరమున ఉన్న హీరాపోలిస్ పట్టణం నుంచి వేడి నీళ్ళు అక్కడికి వచ్చేవన్నమాట ఈ యొక్క లవోదికయ పట్టణానికి. అలాగే కొలస్సీ పట్టణం నుంచి ఈ యొక్క చల్లని నీరు
ఈ యొక్క లవొదికయ పట్టణానికి వచ్చేది. మనకి ఇప్పుడు తెలుసు వింటర్ సీజన్లో మనం ఏ నీళ్ళతో స్నానం చేయడానికి మనం ఇష్టపడతాం? వేడి నీళ్ళు. మనకు అందరికీ గోరువెచ్చని నీళ్ళు ఉండాలి. ఈ సంఘం కండిషన్ ఎలా ఉందో మన శరీరం కూడా గోరువెచ్చని నీళ్ళు, నులువెచ్చగా ఉండడం కోరుకుంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ గొట్టం నుంచి హాట్ వాటరు, ఈ పక్క గొట్టం నుంచి కోల్డ్ వాటర్ వచ్చినప్పుడు అది ఏమవుతుంది? అది గోరువెచ్చగా మారుతుంది అనమాట. ఈ యొక్క హీరాపోలిస్ నుంచేమో వేడి నీళ్ళు వస్తూ ఉంటాయి, కొలసి పట్టణం నుంచేమో చల్లని నీరు. ఆ యొక్క పర్వత ప్రాంతాల నుంచి చల్లని నీరు వచ్చినప్పుడు ఏమవుద్దంటే ఈ యొక్క లవొదికయ పట్టణానికి చేరుకునేసరికి ఇవి గోరువెచ్చగా, నులివెచ్చగా అయిపోయేవంట. సో ఇక్కడ అదే ప్రభువారు ఏదైతే ఆ పట్టణంలో ఆ కండిషన్ ఉందో దాన్ని బేస్ చేసుకునే ప్రభువారు చెప్తున్నారనమాట, లేనిది చెప్పట్లేదు. ఆ యొక్క పట్టణం యొక్క స్థితి ఏ విధంగా ఉందో దాన్ని బట్టే చెప్తున్నారు. సో ఇక్కడ ఏమంటున్నారు? నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవన్నారు. వాళ్ళ ఆత్మీయ స్థితి, ఆ సంఘం యొక్క పరిస్థితి కూడా ఏ విధంగా ఉందంటే వాళ్ళు అటు దేవుని కొరకు మండట్లేదు. ఇక్కడ చల్లదనము అని అంటే దేవుని నుంచి దూరం అయిపోవడం కాదు. ఏంటి అని అంటే ఇతరులను కూడా జనరల్గా మనం దీనికి ఒక వాక్యం చూస్తే కనుక సామెతల గ్రంథంలో ఎందుకు ఇక్కడ చల్లని నీరు అనేది ఉపయోగించారు అని అంటే సామెతలు 25వ అధ్యాయము 25వ వచనం మనం చూస్తే సో మనకి ఎక్కడికన్నా బయటికి వెళ్ళి అలసిపోయి వచ్చినప్పుడు ఎండాకాలమైనా శీతాకాలమైనా ఏ నీళ్లు తాగితే మన అలసట తీరుతుంది? చల్లని నీరు. ఎవరైనా చల్లని నీరు తాగాలనుకుంటారు. ఏమవుద్దంటే మన ప్రాణం తెప్పరెళ్ళుతుంది అనమాట. అదే ఇక్కడ ప్రభువారు తెలియపరుస్తున్నారు. అంటే నువ్వు దేవుని కొరకు మండట్లేదు, ఇతరులను కూడా నువ్వు దేవునిలో ఆ విధంగా రిఫ్రెష్ చేయలేకపోతున్నావు నువ్వు అనేది ఇక్కడ ప్రభువారు తెలియపరుస్తున్నారనమాట. అంటే ఒక సంఘంలో ప్రతి ఒక్కరికి ఉండాల్సిన బాధ్యత ఏంటి అని అంటే ఎవరికి వాళ్ళు దేవుని కొరకు వ్యక్తిగతంగా మండుతూ బ్రతకాలి, ఇతరులను ఏం చేయాలి? దేవునిలో నడిపించేవారుగా ఉండాలి, వారిని ప్రోత్సాహపరిచేవారుగా, పురికొల్పేవారుగా ఉండాలి. అది సహవాసం యొక్క ప్రాముఖ్యత. అందుకని ప్రభువారు ఏమన్నారు? సహవాసం అని చెప్పింది ఎందుకు అని అంటే ఎందుకని ఆయన ఆరోహణ వెళ్ళేటప్పుడు కూడా ఏమన్నారు? ఒంటరిగా ఉండి ఎవరిళ్ళల్లో వాళ్ళు ప్రార్థన చేసుకోండి అని చెప్పారా? ఏమని చెప్పారు? లూకా సువార్తలోనూ మనం చూస్తే అపోస్తుల కార్యాల్లో ఏం చెప్పారు? అక్కడ లూకా సువార్త 24వ అధ్యాయము సో 49వ వచనంలో చూస్తే సో పట్టణంలో నిలిచి ఉండుడి అని చెప్తున్నారనమాట. అలాగే అపోస్తుల కార్యాల్లో కూడా మనం చూస్తే ఇక్కడ ప్రభువారు ఆరోహణ అయ్యే ముందు సహవాసం గురించి చెప్పారు లాస్ట్లో. ఇంకొకటి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో కూడా ఏమంటున్నారంటే 1వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే 4వ వచనంలో చూస్తే సో యెరూషలేము దేనికి సాదృశ్యంగా ఉంది? మందిరానికి, సహవాసానికి సాదృశ్యంగా ఉంది. ఎవరికి వాళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు కదా, అలా పొందుకోలేరంటారా పరిశుద్ధాత్మను? వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేయాలి, ఆత్మలో బలపడాలి అని అంటే మనంతట అది మనకి రాదు. అది ఏ విధంగా వస్తుందంటే పరిశుద్ధుల సహవాసంలో ఉన్నప్పుడు ముందుగా మనం వెలిగించబడతామన్నమాట. ఒక కట్టె వెలిగించాలి అని అంటే ఆల్రెడీ వెలుగుతున్న కట్టెల దగ్గర పెట్టినప్పుడు ఏమవుద్ది? ఈ కట్టె కూడా వెలిగించబడుతుంది. మనము కూడా అంతే. వారమంతా అనేక విషయాల్లో మన దేవుని కొరకున్న అగ్నిని మనం కోల్పోతూ ఉంటాం. నేను మరలా అగ్నిని పొందుకోగలను అంటే ఆది మానవుడు ఎలాగా నిప్పును క్రియేట్ చేశాడు? స్టోన్స్ని పెట్టుకొని కొట్టుకుంటా కూర్చోవాలన్నమాట. ఇంకా
ఎప్పుడుకో అప్పుడు దేవుని రాకడ వచ్చేస్తుంది, మనం వెళ్తామా లేదా అనేది మనకు తెలిసిపోద్ది అనమాట. అందుకని పరిశుద్ధుల సహవాసం అని పదే పదే ప్రభువారు చెప్పారు. దీన్నే పౌలు గారు కూడా ఏమని నొక్కి వక్కానించారంటే, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. ఎలాగో ఎక్కువగా అంటే ఏం చేయమంటున్నారు? సమాజముగా కూడుట మానక అని చెప్తున్నారనమాట. అంటే నాకు బోళ్ళంత వాక్యం వచ్చు, నేను 24 గంటలు మోకరించి ప్రార్థన చేయగలను అన్నది కాదనమాట. పరిశుద్ధుల సహవాసములో ఉన్నప్పుడు ఒకరికొకరం బలపరచబడతాము కనుక సమాజముగా కూడుట మానక అనేది చెప్తున్నారనమాట. సో మరలా మనం ఈ యొక్క లవొదికయ సంఘానికి వస్తే, ఇక్కడ ప్రభువారు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనంలో వీళ్ళ యొక్క స్థితి ఏ విధంగా ఉందని చెప్తున్నారంటే, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం, వెచ్చగానైనను అని అంటే దేవుని కొరకు మనం ఏం చేయాలంటే వ్యక్తిగతంగా ఆయన కొరకు మనం ఈ లోకంలో మండుతూ జీవించాలి. ఆయన ఒక అగ్నిని కలిగి జీవించాలని చెప్తున్నారు. ఎందుకు అనంటే మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మన దేవుడు దహించే అగ్ని అయి ఉన్నప్పుడు దహించే అగ్నిని సేవించే వాళ్ళు ఎవరు ఉండాలి? కర్రలాగా ఉండాలా? గడ్డిలాగా ఉండాలా? కొయ్యకాళ్ళలాగా ఉండాలా? అగ్నిలాగా ఉంటేనే ఆ దహించే అగ్ని ముందర మనం నిలవబడగలం, ఆ అగ్నిని మనం ఆరాధించగలం. లేదు అంటే మనం ఏమవుతాం? కాలిపోయే వారంగా ఉంటాం. ఇక్కడ ఈ సంఘంలో అది లేదు ఇది లేదు, మధ్యస్థంగా ఉన్నారనేది ప్రభువారు చెప్తున్నారు. నువ్వు వెచ్చగా లేవు అంటే నీకు నువ్వు ఉపయోగపడే పరిస్థితిలోనూ నువ్వు లేవు. అలాగే ఇంకొకటి ఏమంటున్నారు? చల్లగా లేవంటున్నారు. అంటే ఇతరులకు కూడా నువ్వు ఉపయోగపడట్లేదని చెప్తున్నారనమాట. అంటే ఇతరులను దేవునిలోనికి నడిపించడం, ప్రోత్సాహపరచడం అనేది ఏంటి అంటే వారి ఆత్మలను తెప్పరిల్ల చేయడం. ఇది కూడా ఉందా భక్తిలో అని అంటే, యెషయా గ్రంథము 50వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే ఒక విశ్వాసి యొక్క బాధ్యత ఏంటి అని అంటే, మనలో ఉన్న అగ్నిని కాపాడుకుంటూ ఇతరులను కూడా దేవునిలోనికి నడిపించడం అనేది విశ్వాసులు సంఘము సహవాసం యొక్క బాధ్యత అని చెప్తున్నారు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం. సో యేసుక్రీస్తు వారిని మనం వెంబడిస్తున్నాము అంటే శిష్యులుగా ఆయన ఏమన్నారు? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా తయారు చేయండి అని చెప్పారు. సో శిష్యులకి ఉండవలసిన లక్షణాల్లో అనేక లక్షణాలు ఉన్నాయి. ఇక్కడ ఇంకొక లక్షణం ఏంటి అని అంటే 4వ వచనంలో, అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలిగినట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు అని. అంటే ఎవరైనా ఒక పాపంలో ఉన్నారంటే వాళ్ళని మనము వేలెత్తి చూపించడం కాదు, వాళ్ళు దేవునిలోనికి వచ్చే విధంగా వాళ్ళని నడిపించాలి. ఎవరైనా ఒక సమస్యలో ఉన్నారు అని అంటే ఏం చేయాలి? నువ్వు ఈ పాపం చేసావు కాబట్టి నీకు ఇది కరెక్టే, అది తగిన నోరేనంటారా? శిష్యునికి తగిన నోరేనా? అది కాదు. అలాంటి వాళ్ళు శిష్యులు ఎలాగవుతారు? మనకి మనం శిష్యులు అనుకున్నా మనం శిష్యులం అవ్వం. ఇక్కడ శిష్యునికి నోరు ఏ విధంగా ఉండాలని చెప్తున్నారంటే, పరిశుద్ధుల సహవాసంలోనికి వచ్చే మనము ఇతరులను ఏం చేయాలంట? అనేకమైన పరిస్థితులను బట్టి ప్రజలను బట్టి అలసిపోయిన స్థితిలో ఉంటాం ఎవరికి వారు. మనకి అనేకమైన యుద్ధాలు పోరాటాలు ఉంటూ ఉంటాయి. మనకి అబ్రహాం గారి గురించి తెలుసు. రాజులతో యుద్ధం వచ్చిన అబ్రహాం గారిని ఎవరు ఎదుర్కొన్నారు? షాలేము రాజు మెల్కీసెదెకు ఎదుర్కొన్నారు. సో ఆయన ఇచ్చిన రొట్టె ద్రాక్షారసం వల్ల ఏమైంది? ఆయన అక్కడ తెప్పరిల్లారనమాట. ఆయనకి బలం వచ్చినట్టుగా చూస్తాం. సో మనము కూడా అనేకమైన పోరాటాల మధ్య ఇటువంటి టెన్షన్స్ మధ్య వారమంతా మనం గడుపుతూ ఉంటాం. సో సహవాసులం మనం ఈ యొక్క కలుస్తున్నాము విశ్వాసులం అంటే ఒక్కరికొకరు ఏమవ్వాలి? రిఫ్రెష్ అయ్యి ఇంటికి వెళ్ళాలన్నమాట. కానీ విశ్వాసుల్లో ఒక టాలెంట్ ఉంటుంది. ఏం టాలెంట్ అంటే మనం ప్రార్థన చేసిన ఆరాధన చేసిన ఇతరులని రిఫ్రెష్ చేయదు, కానీ అందులో మన గొప్పలు కనబడతాయి అన్నమాట.
అది ఇతరులను ఎప్పుడూ కూడా ఉత్తేజపరచదు. దేవునిలో మనం వారిని రిఫ్రెష్ చేసేవారుగా ఉండాలన్నమాట. ప్రభువారు ఏమంటున్నారు? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానంటే మనం ఏం చేస్తున్నాం? తోటి విశ్వాసులను అవిశ్రాంతంగా మనం మారుస్తున్నాం అన్నమాట. ప్రార్థనలో మనం ఏం చేస్తామంటే పక్కోళ్ళని ఎలా గొచ్చాలి, మన స్వనీతి ఎలా బయట పెట్టుకోవాలి, దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ఎలా ఉప్పొంగాలనేది మన ప్రార్థనలో, మన ఆరాధనలో కనిపిస్తుంది అనమాట. అది పక్కోళ్ళని ఎప్పుడూ కూడా దేవునిలో బలపరిచేదిగా ఉండదు. సో ఒక విశ్వాస యొక్క లక్షణం ఏంటి అని అంటే తోటి విశ్వాసులను దేవునిలో మనము ప్రోత్సాహపరిచేవారుగా, పురుకొల్పేవారుగా ఉండాలి. బర్నబాకి అర్థం ఏమిటి అని అంటే హెచ్చరిక పుత్రుడని మనకి తెలుగులో ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో ఏముంటుందంటే సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, అంటే ప్రోత్సాహపరచడం. ఇతరులను ఏంటి నువ్వు దేవునిలో ఎందుకు దూరం అవుతున్నావు, లేకపోతే అలా నువ్వు ఉండకూడదు అనేది విశ్వాసుల్లో ఉండాలి. ఇది ఎవరికి వస్తుందంట? ఎవరైతే నిజమైన శిష్యులు ఉంటారో వారికి ఉంటుంది. సో మన మాటలను బట్టి మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఇతరులను మనం అంటే మందిరానికి వచ్చేయండి అని అంటే ప్రోత్సాహపరచడం కాదు, నిజంగా ఎప్పుడు శిష్యులకి తగిన నోరు అని మనం చెప్పొచ్చు అంటే దేవుని చిత్తం నుంచి తప్పిపోయే వారిని మనం ఏం చేయాలి? నువ్వు వెళ్తున్న మార్గము కరెక్ట్ కాదు, ఇది దేవుడు హర్షించేది కాదు, దేవుడు మెచ్చేది కాదు అనేది అది అనమాట శిష్యుని నోరు. సో ఇటువంటి నోరు రావాలి అని అంటే ఎవరు ఇస్తారు? అది ఇక్కడ మనం చదువుకున్నాం, శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. అంటే మొట్టమొదటిగా మనలో ఆ యొక్క దేవుని గూర్చిన తపన, ఆ యొక్క అగ్ని ఉంటే అప్పుడు మనం ఇతరులను మనము ప్రోత్సాహపరచగలం. మనము దేవుని అగ్ని లేకుండా ఇతరులను మనము ప్రోత్సాహపరచలేము. సో ఈ సంఘం యొక్క కండిషన్ కూడా ఈ విధంగా ఉంది. వ్యక్తిగతంగా చల్లారిపోయిన స్థితిలో ఉన్నారు. వీళ్ళే చల్లారిపోయినప్పుడు ఇంకెతరులను ఏం ప్రోత్సహిస్తారు? ఈ లవొదికయ సంఘం గురించి ఈ విధంగా ఉందన్నమాట. సో మరి ఒకసారి మనం ఆ లేఖన భాగాలు చూస్తే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనంలో ప్రభువారు ఏమంటున్నారు? నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు. నువ్వు చల్లగా అయినా వెచ్చగానైనా ఏదో ఒక రకంగా నువ్వు ఉంటే అది నీకు మేలని చెప్తున్నారన్నమాట. సో ఇంకా ఇలా నువ్వు ఉంటే గనక ఏమొస్తుంది అనేది మనం 16వ వచనంలో చూస్తే నీవు వెచ్చగానైనను సో ఎందుకు ఈ మాట అంటున్నారు? ఎప్పుడైనా మనం ఆలోచించామా? నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు, గోరువెచ్చగా నులివెచ్చగా ఉన్నావు కాబట్టి ఉమ్ము వేస్తానంటాం ఏంటి? మనకి జనరల్గా నులివెచ్చని నీళ్ళు తాగడానికి బాగానే ఉంటాయి కదా, ఇలా మనం ఆలోచించుకుంటాం. మనం ముందుగానే చెప్పుకున్నాం లవొదికయ పట్టణానికి ఉన్న ఒక ప్రాబ్లం ఏంటి అంటే వాటర్ సప్లై ప్రాబ్లం ఉంది అని. సో తూర్పు నుంచి హీరాపోలిస్ నుంచి ఎటువంటి నీళ్ళు వస్తాయి? వేడి బొగ్గల్లో నీళ్ళు, వేడి వేడి నీళ్ళు అక్కడికి వస్తాయి అన్నమాట. ఆ యొక్క నీటిలో మినరల్స్ అనేవి ఎక్కువ ఉంటాయన్నమాట. హీరాపోలిస్ పట్టణం నుంచి వచ్చే నీటిలో మినరల్స్ ఎక్కువ ఉంటాయి. సో మినరల్స్ ఎక్కువ ఉంటే మంచిదంటారా కాదంటారా? ఎక్కువ మినరల్స్ ఉన్న ప్రమాదమే, అసలు లేకపోయినా ప్రమాదమే. ఎంత ఉండాలో అంతగా ఉండాలన్నమాట. సో ఆ హాట్ వాటర్లో మినరల్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. అందువల్ల ఇది సుమారుగా హీరాపోలిస్ పట్టణం నుంచి లవొదికయ పట్టణానికి రావడానికి 15 కిలోమీటర్లు సుమారుగా పట్టేదంట టైము. 15 కిలోమీటర్లదంతా ట్రావెల్ చేసుకుని రావాలి. ఇలా వచ్చే క్రమంలో నీళ్ళు ఏమవుతాయి? చల్లబడిపోయి అందులో ఉన్న మినరల్స్, కాల్షియం ఏమయ్యేది అంటే డిపాజిట్స్గా అక్కడ రద్దుగా సెడిమెంట్గా ఫామ్ అయ్యేదన్నమాట ఆ గొట్టాలలో. అప్పుడు ఈ యొక్క చల్లని నీరు, ఈ యొక్క వేడి నీళ్ళు, ఎక్కువగా మినరల్స్ ఉన్న ఈ వేడి నీళ్ళు కలిపి ఈ లవొదికయ పట్టణంలోనికి వచ్చేవి కదా, ఆ వాటర్ తాగే వాళ్ళకి వికారము వచ్చేదంట. ఎందుకు అనంటే ఎక్కువగా మినరల్స్ వల్ల దాని వాటర్ టేస్ట్ కూడా చాలా భయంకరంగా ఉండేది కనుక వాళ్ళు తాగలేకపోయేవారంట. సో మరలా అదే కండిషన్ని ప్రభువారు ఇక్కడ తెలియపరుస్తున్నారు. వాళ్ళకి ఇంత సంపద ఉంది కానీ
నీరు తాగే దిక్కు లేదనమాట వాళ్ళకి. ఈ పట్టణంలో వచ్చే నీళ్ళు, ఈ పట్టణంలో నుంచి వచ్చే నీళ్ళు, ఈ రెండూ కలిపి తాగడానికి ఉపయోగపడుతున్నాయంటే ఉపయోగపడట్లేదు వాళ్ళకి. ఒక బ్యాడ్ టేస్ట్. అందులో ఇప్పటికీ కూడా అక్కడ పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నది ఏంటి అంటే, ఆ యొక్క రాతి పైపులను వాళ్ళు బ్రేక్ చేసి చూసినప్పుడు ఇప్పటికీ కూడా ఆ కాల్షియం డిపాజిట్స్ ఉన్నాయంట. అంటే దేవుని వాక్యం అంతా కూడా సత్యం అనేది మనకి హిస్టరీ ద్వారా కూడా దేవుడు రుజువుపరుస్తున్నారనమాట. సో వీళ్ళకి ఇంత సంపద ఉంది, కానీ నీరు ఉపయోగపడుతుందా? ప్రాముఖ్యమైనదంటే ఉపయోగపడట్లేదు. అన్నీ ఉన్నాయి, కానీ తాగడానికి నీళ్లు దేనికి వాళ్ళకి ఉపయోగకరంగా లేవన్నమాట. సో మన యొక్క జీవితంలో కూడా విశ్వాసులంగా మనకి ఎంత ఉన్నా సరే, మనము మనకి మన తోటి వారికి మనం ఉపయోగకరంగా లేకపోతే కనుక ప్రభువారు ఏమంటున్నారు 16వ వచనంలో, నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను. అక్కడ నీరు తాగిన వారు కూడా నీరు ఊసేసేవారంట. ఎందుకు అనంటే అదొక భయంకరమైన రుచి ఉండేది కాబట్టి. సో ప్రభువారు మనం వచ్చి ఇక్కడికి ఆరాధన చేస్తాం, దీనికి ఆరాధన వర్తమానానికి సంబంధం ఏంటి అని మనం అనుకుంటే కనుక, లేఖనాల్లో మొట్టమొదటిగా అర్పణ అర్పించింది ఎవరు? కయ్యీను. అసలు ఆలోచన వచ్చింది కయ్యీనుకే. ఇలాగూ అర్పణ తెచ్చి ప్రభువారు తనకిచ్చిన దాంట్లో అర్పణ తెచ్చి దేవుణ్ణి ఆరాధించాలి అన్న ఆలోచన కయ్యీనుకే వచ్చింది. సో వాళ్ళ అన్నం చూసి తమ్ముడు కూడా ఏం చేశాడు? అర్పణ తెచ్చారు. బాగానే ఉంది. అసలు ఆలోచన వచ్చింది కయ్యీనుకు కదా. మరి ఎందుకు ఆలోచన కయ్యీనుకు వచ్చినప్పుడు ప్రభువారు ఎందుకు కయ్యింది అంగీకరించలేదంటారు? ఆలోచన వచ్చింది కరెక్టే, దాన్ని అమలు చేసే విషయంలో తనకు సరైన విధానం లేదన్నమాట. సో నా అన్న చెప్పాడు దేవునికి, నా అన్న దేవునికి అర్పిస్తున్నాడు కాబట్టి హేబేలు గారు కూడా తెచ్చారు. ఆయన ఎలాంటిది ఎంచుకున్నాడు? ఆదికాండము మనం చూస్తే ఆదికాండము 4వ అధ్యాయము ఆదికాండము 4వ అధ్యాయము 3, 4 వచనాలు 5 వచనాలు చూస్తే, చాలా అంటే ఇక్కడ ఏమన్నారు? అర్పణ తెచ్చారు, ఓకే. ప్రభువారు ఎవరి అర్పణను లక్ష్య పెట్టారు? అంతకంటే ముందు ఇంకొక మాట ఉంది, యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టారు. ముందు అర్పణను లక్ష్య పెట్టారా, వ్యక్తిని లక్ష్య పెట్టారా? వ్యక్తి. ప్రభువారికి ఎప్పుడూ కూడా కావాల్సింది మనమే అన్నమాట, మన అర్పణ కాదు. మనం ఎప్పుడైతే దేవుని దృష్టికి అంగీకారంగా ఉంటామో మనం దేవునికి అర్పించేది కూడా అంగీకారంగా ఉంటుంది అన్నమాట. మనము సరిగ్గా లేకుండా దేవునికి మనం ఎన్నిచ్చినా వ్యర్థమే. ఇక్కడ అదే చెప్తున్నారు, యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. సో ఇక్కడ హేబేలు గారు మైండ్ బాగుంది కాబట్టి ఎలాంటిది తెచ్చాడు? మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. అప్పటికి ఈ యొక్క ధర్మశాస్త్రం ఇవ్వబడిందంటారా? ఇవ్వబడలేదు. ప్రభువారు లేవీకాండంలో సంఖ్యాకాండంలో ఏం చెప్పారు? మందలో ఫస్ట్ పుట్టింది నాది అని ప్రభువారు చెప్తున్నారు. శ్రేష్టమైనది అర్పించాలి అని లేవీకాండంలో చెప్తున్నారన్నమాట. ఇవన్నీ అప్పటికి ఇది ఉందా అంటే లేదు. ధర్మశాస్త్రం లేని టైంలోనే హేబేలు గారు ఎలాంటిది తెచ్చారు? ది బెస్ట్ ప్రభువారికి తెచ్చారనమాట. సో మనము మనకిష్టమైన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనుకోండి, చాలా మంచివి ఎంత కాస్ట్లీ అయినా మనం కొనుక్కొని వెళ్తాం. లేదు మనకి ఇష్టం లేని వాళ్ళు పిలిచారనుకోండి, ఏదో తీసుకుందాంలే అంటాం. అక్కడ లేట్ అయినా పర్వాలేదు మంచివి తీసుకుందామని మనం అనుకుంటామా? మనం అనుకోం. అది మన స్వభావం అలాంటిది. సో ప్రభువు వారిని నిజంగా మనం ప్రేమిస్తే, ప్రేమించడం అంటే ఏమని చెప్పారు ప్రభువారు?
నా ఆజ్ఞలు గైకొంటే నన్ను ప్రేమించటన్నారు. అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలు మనం గైకుంటే, ఆయన చెప్పింది మనం చేస్తే ఆయన్ను ప్రేమించినట్టని. సో ఎప్పుడైతే మనం ఆయన చెప్పినట్టు చేయకుండా, ఆయన ఆజ్ఞలు గైకొనకుండా నేను నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభా అని అంటే అర్పణ ప్రభు వారికి అంగీకారంగా ఉంటుందంటారా? అది అంగీకారంగా ఉండదు. వారమంతా మన ఇష్టానుసారంగా మనం ఉండి మనము చేసే ఆరాధన ప్రభు వారికి అంగీకారంగా ఉండదు. అదే అంటున్నారు. అప్పుడు ప్రభువారు మనల్ని లక్ష్యపెట్టారు, మన అర్పణని కూడా లక్ష్యపెట్టారు. ఎప్పుడైతే సర్లే వారమంతా మనం అనేక విషయాల్లో మనం తప్పిపోయాం, దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడైనా మనం ఏం చేయాలి? మన వాస్తవ స్థితిని దేవుని దగ్గర పెట్టినప్పుడే ప్రభువారు అంగీకరించేవారుగా ఉంటారు. అది నిజమైన ఆరాధన. అంటే ఆరాధన చేయడం గొప్ప కాదు, అంగీకారయుక్తమైన ఆరాధన చేయడం అనేది అది దేవుడు హర్షించేదన్నమాట. ఎంత ఎక్కువగా మనం ఆరాధన చేశాము అన్నది ప్రాముఖ్యం కాదు, నిజంగా దేవుడు మనల్ని లక్ష్య పెడుతున్నాడా లేదా అనేది ప్రాముఖ్యమైనది అనమాట. సో ఇక్కడ ఇద్దరు అర్పణను అర్పించారు. దేవుడు హేబెలును అతన్ని అర్పణను లక్ష్య పెట్టారు. సో ఆరాధించే మన ఆరాధనకి ఆయన అంగీకారంగా ఉంటుందా, ఆయనకి వినసొంపుగా ఉంటుంది అంటారా? మనం దేవుని దృష్టిలో సరిగ్గా లేకుండా మనం ఆరాధన చేస్తే ఆయన ఉంటారా? ఆయన ఉండరు. ఎందుకంటే ప్రభు వారికి చక్కని స్వరం అక్కర్లేదు, మంచి మంచి పదాలు అక్కర్లేదు. మన హృదయ స్థితి ఆయనకి ఇష్టంగా ఉంటే చాలు, అది ఆయన అంగీకరించే ఆరాధన అనమాట. సో మరలా మనము లవోదికయ సంఘం గురించి చూస్తే వీళ్ళు ఏ విధంగా ఉన్నారు అని చెప్పుకున్నాం, నులివెచ్చనగా ఉన్నారు అని. సో ప్రభు వారు ఇక్కడ ఏమంటున్నారు? నులివెచ్చనగా ఉంటే నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను. అంటే కయ్యను అంగీకరించలేదు, అతని అర్పణను అంగీకరించలేదు. ఇలాగే ఉంటుందన్నమాట. మనం ఆరాధన చేశామని మనల్ని మనం సంతృప్తి పరుచుకొని, అంటే పర్వాలేదు ఈ వారం నేను ఆరాధన చేశాను, మందిరానికి వచ్చాను అని మనల్ని మనం మోసపరుచుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళడం అన్నమాట. ఇది ప్రభువారు కోరుకోవట్లేదు. సో నులివెచ్చనగా వచ్చిన మనం ఏం చేయాలి అని అంటే మరలా కోల్పోయిన అగ్నిని తిరిగి పొందుకోవాలి. ఇతరులను కూడా దేవునిలో బలపరిచేవారుగా, ప్రోత్సాహపరిచేవారుగా ఉండాలనేది దేవుడు తెలియపరుస్తున్నారనమాట. సో మనం చెప్పుకున్నాం, ఒక పట్టణం నుంచేమో వేడి నీళ్ళు వస్తున్నాయి, ఇంకో పట్టణం నుంచి చల్ల నీళ్ళు వస్తున్నాయి. వచ్చేసరికి లేట్ అయిపోయి ఏమవుతుంది? నులివెచ్చనగా. మనము కూడా అంతే, వారమంతా మందిరానికి దూరంగా ఉంటాం, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి మనం నులివెచ్చనగా వస్తాం. పోనీ వచ్చిన మనం మరలా తిరిగి వెలిగించబడుతున్నామా లేదా అనేది ఎవరికి వాళ్ళకి తెలుసు అన్నమాట. ఇందులో ఎవరిని తీర్పు తీర్చకూడదు. ప్రభువారు పెట్టిన కండిషన్ ఏంటంటే మీరు తీర్పు తీర్చకూడదు. ఎవరు ఎలా వెళ్తే అది ఆయన పని అన్నమాట. చల్లగా వెళ్తారో వెచ్చగా వెళ్తారో అది ఆయన చూసుకుంటాడు, మనం తీర్పు తీర్చకూడదు అనేది కూడా ప్రభువారు చెప్తున్నారు. సో మనకి మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటి అని అంటే, నులివెచ్చనగా ఉంటే ప్రభువారు ఉమ్మివేయను ఉద్దేశిస్తానంటున్నారు. నువ్వు చల్లగా ఉన్నా ఓకే, వెచ్చగా ఉన్నా ఓకే అంటున్నారు. ఎందుకు అనంటే వేడి నీళ్ళ వల్ల ఏమవుద్ది? మనకి కాళ్ళు నొప్పులు ఉన్నాయనుకోండి, ఎప్పుడైతే వేడి నీళ్ళలో పెడతామో ఏమవుద్ది? మనకు కాస్త ఉపశమనం కలుగుద్ది అనమాట, హీలింగ్ అనమాట. హాట్ వాటర్ ద్వారా కొంత హీలింగ్ అనేది ఉంటుంది. చల్లని నీరు మనం చెప్పుకున్నాం, అలిసిపోయినప్పుడు మనం ఎప్పుడైతే చల్లని నీరు తాగుతామో మన ప్రాణాలు తెప్పరెళ్తాయి. ఈ గోరువెచ్చని నీళ్ళు, నులివెచ్చని నీళ్ళ వల్ల ఉపయోగం ఉందంటారా? అసలే చెత్త టేస్టు, అందులో ఇంకా నులివెచ్చన, ఇంకెంత భయంకరమైన కండిషన్ అనేది ప్రభువారు చెప్తున్నారు. ఇదే పరిస్థితిలో ఉంటే గనక నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నానన్నారు. అక్కడ నీళ్లు తాగేవాళ్ళు ఏ విధంగా నీళ్లు ఊసేస్తారో అదే మీకు కూడా జరుగుద్ది అని ఇక్కడ ప్రభువారు మనకందరికీ హెచ్చరికిస్తున్నారనమాట. సో మన ఆరాధన ఏ విధంగా ఉండాలి? ఆయన అంగీకరించే విధంగా మన ఆరాధన ఉండాలి అనంటే మనం ఎలా ఉండాలి? దేవుని కొరకు మండుతూ మనం ఉండాలి. అందుకని ఎందుకు ఇక్కడ వెచ్చగానైనను అనే మొక్క ఉపయోగించారంటే ఆత్మను ఆర్పకుడి అని చెప్తున్నారు. అలాగే ఇంకొకటి ఏమన్నారు? ఆత్మయందు ఎలాగూ సేవించాలంట ప్రభువారిని? తీవ్రతతో సేవించాలంట. ఎదుటి వ్యక్తుల మీదకి వెళ్ళే ముందు మనకి తీవ్రత ఉంటుంది, కానీ దేవుని సేవించే విషయంలో మనకి తీవ్రత ఉండట్లేదు. అందుకని ప్రభువారు ఏమంటున్నారు? మనం వెచ్చగా ఉండాలి అని అంటే ఆత్మలో తీవ్రత, మనం దేవుని కొరకు మండుతూ ఉండాలి. అందుకని కీర్తనల గ్రంథంలో కూడా
ఆయన తన సేవకులను అగ్నిజ్వాలలుగా చేసి ఉన్నాడని. అంటే ఆయన్ను వెంబడించే మనం ఏ విధంగా ఉండాలంట? మండుతూ అగ్నిజ్వాలలుగా ఉండాలి. ఆత్మయందు తీవ్రతతో సేవించాలి. ఏవి మన ఆత్మను ఆర్పివేస్తున్నాయో వాటిని పక్కకు తొలగించాలి. ఒక మంట పెట్టామనుకోండి, అది మండుతూ ఉండాలంటే దానికి ఏం యాడ్ చేయాలి? మనము ఫ్యూయల్ యాడ్ చేయాలి. కిరోసినో, పెట్రోలో, నెయ్యో, నూనె ఏదోటి యాడ్ చేయాలన్నమాట. ఎందుకు? ఆ మంట అలాగ మండుతూ ఉండాలి అని అంటే మంటను పెంచేదాన్ని, దానికి ఏదైతే మంటను రగిలిస్తూ ఉంటుందో దాన్ని యాడ్ చేయాలి. మనము దేవుని కొరకు అగ్నిని మనం కాన్సన్ట్రేట్ చేయకుండా దేవుని యొక్క అగ్నిని చల్లార్చే విషయాలు మనలో ఉంటే కనుక నులివెచ్చగా అయిపోతూ ఉంటాం. సో ప్రజలను కూడా మనం ఏ విధంగా ప్రోత్సాహపరచాలి అనే దాని గురించి కూడా ఇక్కడ పౌలు భక్తుడు తెలియపరుస్తున్నారు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే, సో ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నారు? దేవుడు మమ్మలను, ఆదరణకర్త అయిన దేవుడు మమ్మలను ఎలాగూ ఆదరించాడో, అంటే దేవుడు ఆదరించినప్పుడు మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, మన చుట్టూ ప్రజలు ఏ విధంగా ఉన్నా దేవుడు ఆ సమాధానాన్ని, ఆదరణని మన హృదయంలో ఉంచుతారనమాట. ప్రభువారు ఎలా మనలను ఆదరించారో ఎదుటి వారిని కూడా మనం ఎగ్జాక్ట్గా అదే విధంగా ఆదరించాలంట. అంటే తక్కువగా కాదు. మనం అలా ఆదరించగలమంటారా? మనం ఆదరించాం. ఎందుకు? మనం ఎదుటివారిని రిఫ్రెష్ చేసే కండిషన్లో లేము. ఎందుకు అని అంటే మనలో అగ్ని లేనప్పుడు దేవుడు మనల్ని ఎలా ఆదరించాడో పక్కోళ్ళని మనం ఎలా ఆదరించగలం? పక్కోళ్ళని ఆదరించలేకపోతున్నాం. దేవుని యొక్క శక్తితో వాళ్ళని బలపరచలేకపోతున్నాము అని అంటే మనలో అగ్ని చల్లారిపోయినట్టు. ఎప్పుడు మనము ఈ విధంగా ఉండగలమంటే మనం ఎప్పుడైతే దేవుని కొరకు రోషముగా జీవిస్తూ ఉంటామో, వ్యక్తిగతంగా దేవుని యొక్క అగ్నిని కలిగి మనం జీవిస్తూ ఉంటామో, పక్కోళ్ళను కూడా మనం ఏం చేస్తామో, అగ్ని మండుతుందనుకోండి, దాని పక్కన ఏదన్నా వేస్తే ఏమవ్వాలి? అది కూడా ఆ వేడిని పొందుకోవాలి, అది కూడా మండాలన్నమాట. కానీ మన వలన పక్కోళ్ళు మండుతున్నారా, తగ్గిపోతున్నారా అనేది అది మనకే తెలుసు అనమాట. సో మనము దేవుని అగ్నిని వారిలో మండించే విధంగా ఉండాలి. కానీ అందుకని అగ్ని గురించి కూడా ప్రభువారు చెప్పినప్పుడు అక్కడ డిఫరెన్స్ చెప్పారు. ఎవరి విషయంలో? నాదాబు, అబీహు ఎటువంటి అగ్ని తెచ్చారు? అన్యాగ్ని తెచ్చారనమాట. అన్యాగ్ని తెచ్చినందువల్ల వచ్చిన ఫలితం ఏంటి? దేవుని సన్నిధిలోనే వాళ్ళు కాల్చబడ్డారనమాట. సో మనం కూడా మనలో పరిశుద్ధమైన అగ్ని ఉండాలి. మనలో ఉన్న పరిశుద్ధమైన అగ్ని ద్వారా పక్కవారిని మనము దేవునిలో ప్రోత్సాహపరిచేవారిగా ఉండాలి. సో ఎప్పుడైతే మనలో ఇటువంటి దైవికమైన అగ్ని లేనప్పుడు ఏముంటుంది? ఖచ్చితంగా అన్యాగ్ని ఉంటుందన్నమాట. అంటే మనము చెడిపోతాము, చెడిపోయినా మనమేం కాదు పక్కోళ్ళను కూడా చెడగొడతాము అనమాట. అంటే మందిరానికి వెళ్ళటం అంత అవసరమా? ప్రార్థన అవసరమా? నియామక కూడికలు అవసరమా? అంతసేపు అవసరమా? ఎంతసేపు అవసరమా? అంటే ఎదుటి వారిని దేవునిలో ప్రోత్సాహపరిచేవి మన నోట్లోంచి రావు. అసలే చల్లారిపోయి ఉన్నారంటే వాళ్ళకు కూడా ఏం నచ్చుతాయి? ఇవే నచ్చుతాయి అన్నమాట. అమ్మో నా మేలు కొరకే కదా, నాకు బలహీనతగా ఉందని, జలుబుగా ఉందని, తలపోటుగా ఉందని అని అనుకుంటారనమాట. అది కాదనమాట. మనం ఏ విధంగా ప్రోత్సాహపరచాలి? దేవుడు మనల్ని ఎలాగూ ప్రోత్సాహపరుస్తున్నాడో, ఆయన ఎలా ఆదరిస్తున్నాడో, ఆయన మనలను ఎలా కరెక్ట్ చేస్తున్నాడో పక్కోళ్ళ విషయంలో కూడా మనం అలాగ ఉండాలి. అప్పుడు మన ఆరాధన అంగీకారంగా ఉంటుంది. అంటే దేవుని కొరకు మండుతూ ఉండాలి, ఎదుటి వారిని ప్రోత్సాహపరిచే విధంగా ఉంటే మనకి మేలు. లేకపోతే ఏమంటున్నారు? నులివెచ్చనగా ఉంటే ఉమ్మి వేయను ఉద్దేశించున్నాను. సో మనం చేసే ఆరాధన అంతా కూడా వ్యర్థంగా ఉంటుంది. కనుక మనం అసలు ఏ కండిషన్లో ఉన్నాం, మనము వెచ్చగా ఉన్నామా, నులివెచ్చనగా ఉన్నామా, చల్లగా ఉన్నామా,
ఏంటి మన కండిషన్ అనేది దేవుని దగ్గర మనం సరి చేసుకొని ఆరాధించినప్పుడు మన ఆరాధన ఆయన దృష్టికి అంగీకారంగా ఉంటుంది అంటున్నారు. అంగీకారయుక్తంగా ఆరాధించటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.